పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్కారం, నేను గీతాంజలి. ప్రస్తుతం నేను రామేశ్వరంలో ఉన్నానండి. రామేశ్వరంలో సుమన్ టీవీ. You cannot change your future. You can change your habits. And surely if your habits change, that will change your future అంటారు ఏపీజే అబ్దుల్ కలాం గారు. ప్రస్తుతం నేను వారి ఇంటి దగ్గరే ఉన్నానండి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. తను ప్రెసిడెంట్గా ఉన్ననాళ్ళు పీపుల్స్ ప్రెసిడెంట్గా ఎంతో మందికి దగ్గర అయ్యారనే చెప్పుకోవాలండి. మంచి పేరు సంపాదించుకున్నారు. వారి గురించి చాలా మందికి తెలిసింది. ప్రత్యేకంగా చెప్పాలి, వారి గొప్పతనం అనేది మాటల్లో చెప్పలేనిది. వారు పుట్టింది రామేశ్వరంలో. ప్రస్తుతం అక్కడే నేనున్నాను. వారు పెరిగినటువంటి హౌస్ ఆఫ్ కలాం అని చెప్పి మనకి ఇక్కడ మాస్క్ స్ట్రీట్ లో కనపడుతుందండి. మసీదు వీధి రామేశ్వరం అంటే ఎవరైనా చెప్తారు. దానికన్నా ఇంకా ఎక్కువగా తెలియాలంటే అబ్దుల్ కలాం గారి హౌస్ ఎక్కడండి అని అంటే ఇలా తీసుకొచ్చి దింపుతారనమాట. చాలా మంది టూరిస్టులు అంటే రామేశ్వరం వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఈ ప్లేస్ ని విజిట్ చేస్తారు. సరే, ఇలా దగ్గరికి రండి, చూపిస్తాను మీకు. ఇదే హౌస్ ఆఫ్ కలాం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇల్లు అనమాట. ఈయన అబ్దుల్ కలాం గారు, అలాగే వారి సోదరులు అనమాట. ఆయన 104 సంవత్సరాలు బతికారండి ఇదే హౌస్ లో. అంటే అబ్దుల్ కలాం గారు అంటే తర్వాత వారు వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోయారు, కానీ ఈ ఇంటి దగ్గర పుట్టింది ఇక్కడే అయినా, పెరిగింది కొంతకాలం ఇక్కడే అయినా, తర్వాత వారి సోదరులు మాత్రమే ఇక్కడ 104 సంవత్సరాలు బతికారు. వారి పేరు, వారి ఫోటో ఇది. హౌస్ ఆఫ్ కలాం అని ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు. ఈయన పేరు, వారి సోదరుల పేరు హజీ ఏపీజే మొహమ్మద్ ముత్తు మీరా మరైకయార్ ఆయన పేరు. ఆయన 1917వ సంవత్సరంలో జన్మించారు. 2021న ఆయన మరణించారని చెప్పి ఆ డేట్స్ మనం చూడొచ్చు. అలాగే అబ్దుల్ కలాం గారు 1931లో పుట్టారు. 2015లో ఆయన మరణించడం జరిగింది. వారి జ్ఞాపకార్థంగా మనం చాలా ఇక్కడ చూడొచ్చండి. ఎక్కడెక్కడ ఏముంటాయి అనేది చెప్పేది ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లాగా ఏర్పాటు చేశారు. మిషన్ ఆఫ్ లైఫ్ గ్యాలరీ అనేది ఫస్ట్ ఫ్లోర్ లో మనం చూస్తామట. అలాగే కళా మార్కెట్ అని సెకండ్ ఫ్లోర్ అట. సో ఇదంతా రోడ్ అండి. ఇప్పుడు టూరిస్టులు వచ్చిన వాళ్ళు ఇలా ఆటోస్ లో, కార్లలో వస్తారు. చాలా కొంచెం ఇరుకు రోడ్లు, ఇబ్బంది అవుతుంది. మీరు ఇక్కడ ఎక్కువ స్టే చేయడానికి, పార్కింగ్ కి కొంచెం కష్టం. దిగి వెంటనే మనం వెళ్ళి చూసి వచ్చేస్తే మళ్ళీ ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. జస్ట్ ఒక 10 to 15 minutes టైం పడుతుంది. ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దామా మరి, రండి. సో ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళిపోవచ్చు మనం. అయితే కెమెరా, ఫోన్స్ అయితే ఎలవ్ లేదు. ఒకసారి వాళ్ళ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేను మాట్లాడాను. అడిగితే ఇలా చూపిద్దాం అనుకుంటున్నామండి, తెలియాలి కదా, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ రావడం కష్టం కదా, వాళ్ళకి చూపిస్తామంటే ఓకే అన్నారు. సో మనకి పర్మిషన్ వచ్చింది. సో మేము స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాము. రిక్వెస్ట్ చేస్తే ఇలా పలానా ప్లేస్ నుంచి వచ్చామండి, హైదరాబాద్ నుంచి అంటే. సో వాళ్ళు అడిగారు ఏంటి డీటెయిల్స్ అని, అడిగితే చెప్పాము ఇలా. సో ఓకే అన్నారు. నేనైతే పర్మిషన్ తీసుకుని వెళ్తున్నానండి. కెమెరా అలౌ చేశారు. సో ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం పదండి. స్టార్టింగ్ ఫొటోస్ ఉన్నాయండి ఇక్కడ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ. వాళ్ళ బ్రదర్ ఇక్కడ కింద మనం చూసాం కదా, వారే 104 years బతికారట. వాళ్ళ సిబ్లింగ్స్, వాళ్ళ అక్క, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ. ఇది భలే ఉంది చూడండి. ఆయనకి ప్రజెంట్ చేసింది ఇది. కలాం లివ్డ్ హియర్, కలాం లివ్స్ హియర్ అని ఇండియా మ్యాప్. వా, ఎకనామిక్ ప్రాస్పరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ త్రూ టెక్నాలజీ అండ్ నాలెడ్జ్, పవర్ ఫర్ ఏ వైబ్రెంట్ అండ్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా. అబ్దుల్ కలాం వారు చెప్పిన మాటలు, వారు ఆచరించే విధానం, అవన్నీ కూడా మనం ఇక్కడ వారి ఇంటి దగ్గర ఫస్ట్ ఫ్లోర్ లో ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీలో చూడొచ్చు. అబ్దుల్ కలాం గారికి వారి మదర్ అంటే అమితమైన ప్రేమ. ఎవరికైనా అమ్మ అంటే ఇష్టం, కానీ అమితమైన ప్రేమ అనమాట. ఇగో, ఇన్ మై బాయ్హుడ్ వన్ నైట్ టు ద ఎన్వీ ఆఫ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ ఐ స్లెప్ట్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ మై మదర్. Later in the night I woke up when my mother's affection-filled tears fell on me. The memory remains fresh in my thoughts. ఇప్పటికే ఆయనకి ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుంటూనే ఉంటాయని చెప్పి
ఈయన కలాం గారు అయితే వారి మదర్ అలా అన్నమాట. వారి తండ్రి గారు ఒక బోట్ ఓనర్ అండి, రామేశ్వరం, ఇది ఒక ద్వీపం కదా, ఆయనకు ఒక బోట్ ఉండేదంట. అలాగే మసీదులో కూడా వారు పనిచేసేవారంట. సో అలా చాలా పేద కుటుంబం అండి, 4 సిబ్లింగ్స్ ఉన్నారు వారికి. వారి మదర్ ఏమో హౌస్ వైఫే. సో అలా వచ్చే ఆ కొద్ది డబ్బులతోనే వారి ఇల్లు గడిచేదట. మరి అంత పేదరికంలో పెరిగి కూడా జీవితాన్ని ఒక డ్రీమ్ బిగ్ అంటారు కదా, కళలు కని ఆ కళని సాకారం చేసుకుని ఇంతమందికి ఆదర్శప్రాయంగా ఉన్నారు ఆయన. సాల్యూట్ టు హిమ్ అని చెప్పాలంటే. మరి స్టోరీ చూడండి, డ్రీమ్స్ అన్లిమిటెడ్. కలాం గారు పెరిగినటువంటి ప్రదేశం, లొకాలిటీ రామేశ్వరం వెస్ట్ గేట్ ఉంది కదా, వెస్ట్ ఎంట్రన్స్. ఇది వారి ఇల్లు. ఇప్పుడు మనం ఉన్నటువంటి హౌస్ ఏదో అప్పుడు ఇలా ఉండేది. తర్వాత దాని గురించి ఇలా బిల్డింగ్ లాగా కట్టారనమాట, 2 అంతస్తుల మేడగా. ఇక్కడే ఆయన పెరిగిందంతా కూడా. వారి స్టూడెంట్ లైఫ్ ఇదంతా, వారు చదువుకునేటువంటి కాలేజ్, ఇన్స్టిట్యూట్, అలాగే కాలేజ్ డేస్లో ఇలా ఉండేవాళ్ళు. ఇక ఆ తర్వాత ఎన్హాన్సింగ్ స్పేస్ అండ్ డిఫెన్స్ క్యాపబిలిటీస్, వారు అసలు ఎలా పనిచేశారు అందులో. SLV-3 సక్సెస్ఫుల్లీ ఇంజెక్టెడ్ రోహిణి శాటిలైట్ ఇంటూ ఎర్త్ ఆర్బిట్, సేస్ మిషన్ డైరెక్టర్. ఇవాళ రాకెట్ చూడండి ఎలా తీసుకెళ్తున్నారు, సైకిల్ మీద పెట్టుకుని. అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారండి ఇదంతా. ఇక్కడ చూడండి, టు ఆల్ ద విజిటర్స్, ఎవరైతే వస్తున్నారో వాళ్ళ కోసం ఆయన ముందుగానే చెప్పారన్నట్టుగా ఇక్కడ పెట్టారన్నట్టు వారి మాటలే. లెట్స్ ప్లెడ్జ్ టుగెదర్ టు క్రియేట్ ఎ సొసైటీ అండ్ ఎ నేషన్ వేర్ ద సిటిజన్స్ ఆర్ ఎంపవర్డ్ విత్ స్పిరిట్ ఆఫ్ వాట్ కెన్ ఐ గివ్. ఎప్పుడు నేను ఇంక ఏ హెల్ప్ చేద్దాము, ఈ దేశానికి నేను ఏమి ఇద్దాము అనే ఆలోచనతోనే ప్రతి ఒక్క ప్రాణి ఉండాలని చెప్పేది ఆయన మాట అండి. ఎందుకంటే వారి లైఫ్ అలాగే గడిచింది. వచ్చే విజిటర్స్ ఎవరైతే ఉంటారో అది కూడా అంటే వాళ్ళకు కూడా ఆయన అదే చెప్తున్నారు. ఎగ్జాంపుల్ ఏం చెప్పారు తెలుసా, సూర్యుడిని ఉదాహరణగా తీసుకోమన్నారు ఆయన. సూర్యుడు ఎప్పుడు అన్నది కదా, నేను ఇంత వెలిగించాను మళ్ళీ తిరిగి నాకు ఇచ్చేయండి అని. ఎవ్రీడే వస్తుంది, వెలుగునిస్తుంది, మన నుంచి ఏమీ ఆశించదు. అలాగే మీరు కూడా జీవితంలో ఉండాలి, ఎదుటి వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా మీరు ఆ లైఫ్ లీడ్ చేస్తూ ఉండాలి. ఏమి ఇవ్వగలనా నేను ఈ దేశానికి, ఏం చేయగలనా మీకు అనే అలాంటి స్వభావం ఉండాలి అని చెప్తారు APJ అబ్దుల్ కలాం గారు. ఇస్రో డేస్, ఇస్రోలో ఆయన పనిచేసినప్పటి రోజులు ఎలా ఉండేవాళ్ళు. ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు కదా. అబ్దుల్ కలాం మిషన్ డైరెక్టర్ SLV-3 మిషన్ కంట్రోల్ సెంటర్ దగ్గరే ఆయన. ఇలా షార్ మనందరికీ తెలుసు కదా, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, స్పేస్ టెక్నాలజీ లీడర్ ఆయన. 1960s, 70s ఇలా ఉండే, 80s, 90s, 2015లో GSLV రాకెట్. ఈ ప్రయోగం చూడండి, లాంచింగ్ వెహికల్స్ ఉంటాయి కదా, వెహికల్స్ చూడండి, ఎవల్యూషన్ ఆఫ్ లాంచింగ్ వెహికల్స్. అవి ఎలా డెవలప్ అయ్యి ఫస్ట్ లాంచ్ చేసే వెహికల్స్ ఆ రూపురేఖలు ఎలా ఉన్నాయో చూడండి. 60లో ఇలాగా, 70లో ఇలాగా, 80లోనేమో SLV ఈ శాటిలైట్ రూపంలో, 90s, 2000లో, 2015కి GSLV MK3 ఇలా ఉన్నాయన్నమాట రాకెట్స్. ఆ మెషిన్స్ ఎలా ఎవల్యూషన్ ఎలా మారుతూ వచ్చాయి టెక్నాలజీకి తగ్గట్టుగానే చూపించారు. కలాం గారి గురించి చెప్తారు, ఎక్కువగా ఆయన పిల్లలతో అంటే నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ తోటి వీళ్ళతోటి స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడేవాళ్ళండి. ఎందుకంటే మనం చాలా వరకు చూసేవాళ్ళం కదా, మీటింగ్స్ కానీ ఏమన్నా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమన్నా డిస్కషన్స్ జరుగుతున్నాయంటే ఫస్ట్ ఆయన అక్కడ ఉండేవాళ్ళు. వారి కోసం ఎంతమంది స్టూడెంట్స్ ఒక అవకాశంగా భావించేవాళ్ళు. ప్రెసిడెంట్ గారితో మాట్లాడే ఛాన్స్ అని చెప్పి చాలా మంది నేను చదువుకున్నప్పుడు కూడా కొంతమంది వేరే స్కూల్ పిల్లలు వెళ్తే నాకు భలే ముచ్చటేసేది, అబ్బా ప్రెసిడెంట్తో మాట్లాడతారా అబ్దుల్ కలాం గారితో అని అనిపించేది నాకైతే. 2002 నుంచి 2007 వరకు వారు ప్రెసిడెంట్గా ఉన్నారు, మనందరికీ తెలిసిందే కదా. వారు చెప్పే మాటలు ఇవన్నీ కూడా లెర్నింగ్ అనేది క్రియేటివిటీ పెంచుతుంది, క్రియేటివిటీ థింకింగ్ ఇస్తుంది. థింకింగ్ బాగా చేస్తే కనుక అది మనకి నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ అనేది మిమ్మల్ని గ్రేట్ పీపుల్గా నిలబెడుతుంది అనేది ఆయన మాట అనమాట. ఇక్కడ చూడండి అబ్దుల్ కలాం గారి ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారి డ్రెస్. ఇది ఇంకొకటి మనకి మెమోరియల్ కూడా ఉంది. మనం పంబన్ బ్రిడ్జ్ దాటుకుని అలా రామేశ్వరం ఎంటర్ అవుతుంటుంది, అక్కడ చూడొచ్చండి. అక్కడ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే వెళ్ళి చూడొచ్చు. బట్ అక్కడ అస్సలు ఇక్కడన్నా కెమెరా ఎలా చేశారు కానీ మరి హౌస్ దగ్గర అక్కడ అస్సలు చేయరు. స్ట్రిక్ట్ అండ్ టైట్ సెక్యూరిటీ, సెంట్రల్ ఫోర్స్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి రాకెట్ వచ్చినప్పటిది వరల్డ్స్ బెస్ట్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ అంట ఇది. ఇవి బుక్స్, ఒకవేళ మీకు ఏమైనా పుస్తకాలు కావాలనుకోండి ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. వారంటే ఇష్టం ఉండి, వారంటే అమితమైన భక్తి ఉంటుంది, కొంతమందికి ప్రేమ ఉంటుంది, ఒక ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతారు కదా. వారు చెప్పే మాటలు అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ బుక్స్ సేల్ చేస్తారండి, కొనుక్కోవచ్చు మనం కావాలంటే. ఇప్పటి వరకు 1,00,000 కాపీలు సేల్ అయ్యాయట. ఇండామిటబుల్ స్పిరిట్ వారివి, ఇవన్నీ వారి పుస్తకాలే.
భగవద్గీత ఉంది. ఒక విషయం తెలుసా, ఎవ్రీడే ఖురాన్ చదివేవారట. అండ్ అప్పుడప్పుడు భగవద్గీత కూడా చదివేవారట ఆయన. అందులో ఉన్నటువంటి కొన్ని అధ్యాయాలు వాటి గురించి కూడా ప్రస్తావించేవాళ్ళు. అంటే ఎప్పుడైనా సందర్భం ఉన్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు. అసలు నాకైతే గ్రేట్ పీపుల్ నిజంగా వాళ్ళ హ్యాబిట్స్ ఇలా ఉంటాయా అని అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనం కొనుక్కోవచ్చండి కావాలనుకుంటే. జస్ట్ కీ హోల్డర్స్ ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, మనం కొన్ని ఆఫీసెస్లో అలాగా స్కూల్స్లో పిల్లలకి వారి గురించి చెప్పాలన్నప్పుడు అట్లా చెప్పొచ్చు. చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ టీవీలో మాత్రమే చూసాము. జస్ట్ ఇలా శాంపుల్ లాగా చూడటం అనేది ఫస్ట్ టైం. చూడండి రోవర్స్, పిఎస్ఎల్వి ఇండియా ఇలా ఉండేది క్రూజ్ మిసైల్. డిఆర్డిఓలో ఆయన పనిచేసినప్పుడు ఇలా ఎవరెవరితో మాట్లాడేవాళ్ళు, ప్రోగ్రామ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి సందర్భాల్లో మాట్లాడేవాళ్ళు ఏంటి అని. వాజ్పేయి గారు, రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, ఇగో ఇందిరాగాంధీ గారు, అలాగే పివి నరసింహారావు గారు. గ్రేట్ పీపుల్తో ఆయన కలిసిన సందర్భాలు ఇవన్నీ కూడా. చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే రాకెట్స్ గురించే కదా మనం మాట్లాడతాం అబ్దుల్ కలాం గారి గురించి చెప్పేటప్పుడు, ఎందుకంటే ఆయన ప్రోగ్రామింగ్ డైరెక్టర్ గా పనిచేశారు కదా అక్కడ. అసలు ఫస్ట్ రాకెట్స్ ఎవరు ఉపయోగించారు, ఈ రాకెట్ అనేది ఏంటి, ఎవరు ప్రయోగించారు అనే దాని గురించి వస్తే, వరల్డ్స్ ఫస్ట్ వార్ రాకెట్ అండి టిప్పు సుల్తాన్, టైగర్ ఆఫ్ మైసూరు, ఆయన ప్రయోగించారట. రెప్లికా ఇక్కడ పెట్టారు అని చెప్తున్నారు. 1792 1792వ సంవత్సరం అది. డ్యూరింగ్ ఆ టైంలో శ్రీరంగపట్నం వారు జరిగినప్పుడు అంట, ఇప్పుడున్నటువంటి ఇది ఉందే ఈ రాకెట్స్ ని బ్రిటిష్ ఆర్మీ పైన ఆయన ప్రయోగించారంట. అది కూడా ఎలా అనుకుంటున్నారు, 1.5 కిలోమీటర్స్ అంత దూరంలో వెళ్ళి పడతాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇవి ప్రయోగిస్తే 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళని కూడా ఆయన యుద్ధంలో వాళ్ళపైన ప్రయోగించారట. ఇగో ఆ కత్తి చూడండి ఎంత ఉందో, అమ్మో ఇనుపది. అసలు చేత్తో ఇలా పట్టుకోవడానికి కూడా మనం మొయ్యలేము కదా. ఇండియా వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు యూజ్ రాకెట్ ఇన్ ద వార్ బిఫోర్ వరల్డ్ న్యూ ఇట్. అసలు ప్రపంచానికి తెలియక ముందే ఫస్ట్ వాడింది ఆ రాకెట్ ని వాడింది మన భారతదేశమే అని చెప్పడానికి. కానీ అది ఎంత వెయిట్ ఉందండి. అండ్ ఇక్కడ చూడండి అజ్మాన్ చాంబర్ కత్తి చూస్తేనే అసలు ఎంత రాజసం ఉట్టిపడుతోంది. కత్తిలోని ఇలా తీసేవాళ్ళు కదా రాజులు, భలే ఉంది. అబ్దుల్ కలాం గారు అందుకున్నటువంటి సత్కారాలు అంటే ఇవి. పద్మభూషణ్ ఆయన 1981లో వారు అందుకున్నారు. పద్మ విభూషణ్ 1990వ సంవత్సరం. 1997లో భారతరత్న, ఇంకా అంతకు మించిన అవార్డు లేదండి. భారతరత్న అంటే ఎంత గొప్ప అవార్డో. ఆయనకి ఆ అవార్డు రావడం అనేది సంతోషపడుతూ నిజంగా ఆయన భారతరత్నమే అని చెప్పి ఎంతమంది ఉప్పొంగిపోతామో కదా, అంత ఇన్స్పిరేషన్ పర్సనాలిటీని చూసి. వారు 1997లో అందుకున్నారట. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ అవార్డ్స్ అండి. మనం అటువైపుగా చూసినవన్నీ కూడా నేషనల్ అవార్డ్స్. ఇది నేషనల్ మెమోరియల్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిది. మనం పంబన్ బ్రిడ్జ్ దాటుకొని అలా ముందుకు వస్తూ ఉంటే మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది. విత్ హై సెక్యూరిటీ అండి. మనం కనీసం ఫోన్ కానీ ఏమి తీసుకెళ్ళడానికి ఉండదు అక్కడ. సో దాని నమూనా ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఉందన్నమాట మనకి. ఈ విధంగా సెంటర్ లో ఆయన సమాధి ఉంటుంది. చుట్టూ వారు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అంటే, ఇక్కడ ఫొటోస్ ఏదైతే ఉందో అక్కడ స్టాట్యూస్ రూపంలో మనం అక్కడ చూడొచ్చు అనమాట. ఆయనకు వచ్చినటువంటి రికగ్నైజేషన్స్ నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా అవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇది ముఖ్యంగా పీపుల్స్ ప్రెసిడెంట్ గా ఆయన ఎంత మంచి పేరు తెచ్చుకున్నారంటే, నేను మెమోరియల్ దగ్గర కూడా గమనించానండి. ఆయనంట ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రాష్ట్రపతి భవన్ కి హోదాలో ఉన్న వాళ్ళు అలౌ చేసే పీపుల్ కొంతమంది లిమిటెడ్ ఉంటారు. కానీ ఆయన పోస్ట్ మ్యాన్ని, పోస్ట్ ఉమెన్స్ని, మున్సిపాలిటీ వర్కర్లని వాళ్ళందరినీ ఆహ్వానించేవారట ఫ్లాగ్ హోస్టింగ్ జరిగేటప్పుడు. అంటే పేదరికంలో ఉన్నారనో, వాళ్ళు వెలివేసినట్టు వాళ్ళు ఎక్కడో ఉన్నారనో అవన్నీ ఏం అవసరం లేదు. దానికి డౌన్ టు ఎర్త్ ఉండేవాళ్ళు పీపుల్స్ ప్రెసిడెంట్గా పేరు తెచ్చుకున్నారు. మిసైల్ మ్యాన్, ఒక పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్గా ఆయన లైఫ్ అనేది ఎంతో మందికి ఆదర్శం అండి నిజంగా. అదైతే ఇగో ఇలా అందరితో కామన్ పీపుల్తో కూడా మమేకమైన ప్రెసిడెంట్ వన్ అండ్ ఓన్లీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అంబాసిడర్ ఆఫ్ స్పిరిచువాలిటీ అని చెప్తారండి. ఇగోండి వారు పాల్గొన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఇవి. ముస్లిం అయినప్పటికీ ఆయన అన్ని మతాలను గౌరవించేవాళ్ళండి. ఖురాన్ రోజు చదివేవాళ్ళు, దాంతోపాటుగా భగవద్గీత చదివేవాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు, ప్రతి ఒక్క మతాన్ని అటు బుద్ధిజం కానీ జైనిజం కానీ ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేసేవాళ్ళు అనమాట. దలై లామా వారితోటి, హిందూ లీడర్స్ తోటి, ఇగో ముస్లిం తోటి, ఇగో క్రిస్టియన్స్, పాస్టర్స్, ప్రతి ఒక్క దాంట్లో బ్రహ్మకుమారీస్, ప్రతి ఒక్క రిలీజన్ని ఆయన గౌరవించేవాళ్ళంట. సైన్స్ ఇస్ ద బెస్ట్ బూన్ దట్ గాడ్ హ్యాస్ బెస్టోడ్ అపాన్ మ్యాన్ కైండ్. సైన్స్ విత్ రీజనింగ్ బికమ్స్ ద క్యాపిటల్ ఆఫ్ సొసైటీ.
ఇవన్నీ వారు చెప్పే మాటలే. ప్రెసిడెంట్తో మీటింగ్ అనగానే పిల్లలందరూ చిన్న చిన్న స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజ్ పిల్లల వరకు చాలా ఉత్సాహంగా వెళ్ళేవాళ్ళు కదండి. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎంత ప్రేమగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ని కూడా అదే ఇదిగా తీసుకునేవారు. గిఫ్ట్స్ అంటే ఏవో పెద్ద పెద్దవి కాదండి, వాళ్ళు జస్ట్ గ్రీటింగ్ కార్డు పైన ఆయన పిక్చర్ వేసు, ఆయన బొమ్మ వేసు, ఆయన చెప్పిన కొటేషన్స్ రాసు, వాళ్ళకు ఆయన మీద వారికి ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి అలా గ్రీటింగ్ కార్డ్స్ లాగా ఇచ్చేవాళ్ళంట. అవన్నీ ఆయన భద్రపరుచుకున్నారు. వారి ఇంట్లో అది మనకి ఎగ్జిబిట్ చేస్తారు. ఇగో ఇవన్నీ అబ్దుల్ కలాం గారికి స్వయంగా పిల్లలు ఇచ్చిన వాటివి. చూడండి ఎంత బాగా వేశారు. అవన్నీ ఇలా దాచుకున్నారు. సో ఆయన దగ్గర ఉన్నవన్నీ ఆయన నిర్యాణం తర్వాత ఇలా ఎగ్జిబిట్ చేశారనమాట. చిల్డ్రన్స్ కలాం, ఇది కొంచెం చూడండి, చెప్పా కదా చిల్డ్రన్స్ కలాం అని. పిల్లలతో ఆయన ఎంత హ్యాపీగా, పిల్లలతో పిల్లల్లా కలిసిపోయేవారు. టీచర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ of any country, the pillar upon which all aspirations are converted into realities. వాళ్ళ కళలు సాకారం అవ్వాలంటే వాళ్ళు డ్రీమ్ బిగ్ అని చెప్తారు. కళలు సాకారం అవ్వాలంటే వాళ్ళు దాన్ని కృషి చేయాలి. అలా కృషి చేయాలంటే టీచర్స్ చాలా ఉపయోగం అనేది ఆయన చెప్పే మాట. చూసారు కదా, ఇదంతా కూడా కలాం గారి గ్యాలరీ అండి. ఇప్పుడు చూసిందంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ లో. సో పైన ఇంకా మిగతా ఇంకో కూడా ఉన్నాయని చెప్పారు. సో పైకి వెళ్ళి చూద్దాం అసలు ఏముంది అనేది. మీరు మాత్రం రామేశ్వరం వచ్చినప్పుడు మిస్ అవ్వద్దు ప్లేస్, డెఫినెట్ గా చూడండి. పైకి వెళ్దాం రండి. ఏంటి కలాం గారి హౌస్ అని చెప్పావు, అందులో నువ్వు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం అన్నావు, ఇక్కడ ఏంటి అన్ని అలంకరణ వస్తువులు ఉన్నాయనుకుంటున్నారా? ఒక మాట చెప్తాను. ఇలా ఇక్కడ ఈ స్టోర్ పెట్టడానికి రీజన్ ఏంటో తెలుసా? కిందకి నుంచి మనం పైకి వచ్చేటప్పుడు ₹1 కూడా మనం ఏం చెల్లించమండి. ఎలాంటి ఎంట్రీ ఫీజు అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. కింద ఏదైతే మనం అంత నీట్గా చూసామో మిషన్ ఆఫ్ లైఫ్ గ్యాలరీ అని చెప్పి, అది రన్ అవ్వాలంటే ఖచ్చితంగా కొంత అమౌంట్ అవసరం. అందుకనే ఈ పై ఫ్లోర్లో కలాం ఆర్కేడ్ అని ఏర్పాటు చేశారండి. ఇక్కడ మనం కొనే ప్రతి వస్తువు కూడా కింద ఉన్నటువంటి ఆ గ్యాలరీ మెయింటెనెన్స్కి వెళుతుందండి. దేశానికి ఇంత సేవ చేసిన వ్యక్తికి ఇది ఒక కృతజ్ఞత మనం ఇచ్చేది. ₹10 పెట్టి మీరు ఏదైనా ఒక వస్తువు కొంటే ఎంతైనా ఉండేవండి, 10, 20, 30 అంతే ఉంటుంది కదా, మినిమం కాస్ట్ చెప్తున్నారు. ఆ పై మించి ఉంటాయి 1000, 2000. మనకు కావాల్సింది ఎక్కడో బయట మనం కొనుక్కునే బదులు ఇక్కడ ఇలాంటి ప్లేస్లో కొంటే ఆయనకి ఒక రకంగా మనం కృతజ్ఞత చెప్పిన వాళ్ళం అవుతాం. అదైతే నాకు అనిపించింది. మీకు తోచినంత ఏదో ఒకటి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను, పలానా చోట కొన్నాను అని చెప్పడం. సముద్ర ప్రాంతంలో దొరికేవన్నీ కూడా బయట షాపుల్లో మనకి ఎలాగో దొరుకుతున్నాయి. మీరు అక్కడ కొనే బదులు ఇక్కడ కొంటే కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో నేనంతా నా వంతుగా ఏదన్నా ఒకటి కొనుక్కుంటాను. బయట కొనేది ఏదో, ఇక్కడ కొంటే ఏదో ఒకటి నా వంతుగా ఆ మహా మనిషికి ఎంతో కొంత ఇవ్వగలిగిన సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంటుంది. అండ్ ఇంకొకటి చెప్పాలండి, ఇక్కడ ఏదైతే మనం కొంటామో పై ఫ్లోర్ లో, సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈ ఆర్కేడ్ లో కొన్న వస్తువుకి వచ్చిన డబ్బులు మాత్రమే మెయింటెనెన్స్ కి వెళ్తాయి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మ్యూజియం గ్యాలరీకి. చుట్టుపక్కల కొన్ని షాపులు గమనించాను. ఇక్కడ కలాం గారి సీషెల్ క్రాఫ్ట్స్ అని, కలాం గారి స్టోర్ అని చెప్పి ఇలా రకరకాలుగా పెట్టారు. ఇవన్నీ వీళ్ళకి వర్తించవు. ఆయన పేరుని వాడి బిజినెస్ చేసేస్తున్నారు చాలా మంది. సో అది వారి పేరు పెట్టుకుని అలా చేస్తున్నారు, కానీ ఎవరికి వర్తించమన్నమాట. సో మీరు ఏమైనా వస్తువు కొనాలనుకుంటే ఇక్కడ కొనండి, ఎంతో కొంత కృతజ్ఞతగా వారికి ఇచ్చినట్టు అవుతుంది. సో చూసారు కదా, పీపుల్స్ ప్రెసిడెంట్ గా పేరు తెచ్చుకున్నటువంటి మన 11వ భారత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి హౌస్ రామేశ్వరంలో ఎలా ఉందో. ఫస్ట్ ఫ్లోర్లో మనం చూసినటువంటి ఈ మ్యూజియం కావచ్చు, అంటే గ్యాలరీ, ఆ పైగా మనం చూసినటువంటి ఆర్కేడ్ కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించాయండి. ఆయన చెప్పిన 5 మాటలు ప్రతినిత్యం మనతో మనం మాట్లాడుకోవాలంట. ఆ 5 వర్డ్స్ ఏంటనేవి, ఆ సెంటెన్సెస్ దాంతో ఎండ్ చేస్తాను. ఐఎమ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ, ఐఎమ్ ఎ విన్నర్, టుడే ఈజ్ మై డే. ఇలా ప్రతి ఒక్కరు రోజుకి ఒక్కసారైనా ఇలా చెప్పుకోవాలటండి. సో ఇవాళ నుంచి నేను కూడా అది ఫాలో అవుదామని డిసైడ్ అయ్యాను. మేబీ ఎంతో కొంత అలాంటి పర్సన్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే లైఫ్లో మనం ఒక అడుగు ఖచ్చితంగా ముందుకేస్తామండి. వారి ఆశీస్సులు ఎప్పుడు మన పైన ఉంటాయి. ఆయన ఏ లోకంలో ఉన్నా కానీ ఎప్పుడు మనందరికీ మంచి జరగాలి, ఆయన అదే కోరుకుంటారు. ఆయన చెప్పినట్టుగా ఏమి ఇవ్వగలుగుతాను ఈ దేశానికి నేను ఆలోచించాలనే భాగంగా మీకు ఒక మంచి వీడియో నేను చూపించాననే సాటిస్ఫాక్షన్తో వెళ్తున్నాను రామేశ్వరం నుంచి వాళ్ళ నేను. సో మీరు రామేశ్వరం వస్తే డెఫినెట్గా హౌస్ ఆఫ్ కలాం విజిట్ చేయండి. అలాగే నేషనల్ మెమోరియల్ కూడా ఉంది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిది, అది కూడా విజిట్ చేయండి. హ్యాపీ జర్నీ టు రామేశ్వరం. నమస్తే.